నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టీకరణ. జనసేన ఎంపీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. పార్లమెంట్లో వ్యవహరించవలసిన విధానాలపై దిశానిర్దేశం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. 2027లో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తానే స్వయంగా రైతులందరితో మాట్లాడానని, అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రిమండలి సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కేబినెట్ లో భూ సమీకరణ అంశంపై చర్చ సందర్భంగా రాజధాని రైతులు అసంతృప్తితో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రెండో విడత భూ సమీకరణ విషయంలో సిఆర్డీ అధికారులు రైతులతో సరైన విధంగా మాట్లాడకపోవడం, అధికారుల వ్యవహార శైలి కారణంగా కొంత ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవేనని, రైతుల అభ్యంతరాలను వారు సీరియస్ గా తీసుకోలేదని సీఎం అన్నారు. ఆ తర్వాత తాను రైతులను పిలిపించుకొని మాట్లాడి పరిస్థితిని అర్థమయ్యేలాగా చెప్పడంతో సుముఖత వ్యక్తం చేస్తారని తెలిపారు. అమరావతి అభివృద్ధి విషయంలోనూ రైతులు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కూడా సహకారం అందిస్తుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రమం, రైల్వే స్టేషన్ వంటి వాటితో పాటు నేచురోపతి వైద్య కళాశాల ఏర్పాటుకు అదనపు భూమి సమీకరించవలసి ఉందని అన్నారు. నేచురోపతి వైద్య కళాశాలకు కేంద్రం 750 కోట్ల రూపాయలు ఇస్తుందని, మనం 40 ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందని తెలిపారు. అమరావతిలో కాలుష్యరహిత పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కావాలని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలను అందించాలని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన ఎంపీలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుసరించవలసిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలు అందించాలని అన్నారు. పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్థిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి నది పుష్కర స్థానాలు ఆచరించేందుకు 5 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారన్న మంత్రి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల కోసం అమలు చేయాల్సిన ప్రణాళిక, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలోని ఛాంబర్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సన్నాహాలపై మంత్రి సమీక్షించారు. అవసరమైన నిధులు కేటాయింపు చేయాలని, దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. గోదావరి పుష్కరాలు 2027 అధికారిక లోగో డిజైన్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం, ప్రోటోకాల్, విస్తృత పబ్లిసిటీ, అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రి ఆనంద్ తెలిపారు. ఘాట్ల ఏర్పాట్లు, శానిటేషన్ చర్యలు, మహిళలు బట్టలు మార్చుకునే సౌకర్యాల ఏర్పాట్లు, టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక దర్శన ప్యాకేజీలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రద్దీ నియంత్రణ చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. ఫైర్ సర్వీస్, అత్యవసర సేవలతో సహకారంతో పాటు త్రాగునీరు, విద్యుత్ సదుపాయాల విస్తీర్ణతో పాటు మెడికల్, హెల్త్ సదుపాయాలు బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని, దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. రాజధాని అమరావతి విస్తరణ కోసం మలి విడత ల్యాండ్ పుల్లింగ్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడతలో మొత్తం 7 గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములు తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లుగా మంత్రి తెలిపారు. అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేటు పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేనిదే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. అందుకే 500 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని అన్నారు. అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్,
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి సంబంధించి 16,666.56 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందని తెలిపారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎంట్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు కలిపి మొత్తం 16,666 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. ఇది కాకుండా ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు ఉంది. వీటిలో ఎక్కువగా కొండలున్నాయి. ల్యాండ్ పుల్లింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు అమలు చేస్తామని అన్నారు. జరీబు భూమికి నివాస ప్లాట్లు 1000 చదరపు గజాలు, వాణిజ్య ఫ్లాట్లు 450 చదరపు గజాలు, మెట్ట భూములకు నివాస ఫ్లాట్లు 1000 చదరపు గజాలు, వాణిజ్య ఫ్లాట్లకు 250 చదరపు గజాలు కేటాయిస్తారన్నారు. ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు, 16,666 ఎకరాలు, 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం ముద్దేసింది. దీని మీద యాక్చువల్గా రైల్వే ట్రాక్, రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కాదు, ఈ వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించింది. దీని వెంటనే అధికారులు యాక్చువల్గా దీని మీద ముందుకు పోయి ప్రొసీడ్ అయ్యి గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఏ గ్రామాలు ఎంత తీసుకున్నారు, అలా కాకుండా ప్రభుత్వ భూమి ఎంత ఉంది ఆ గ్రామాల్లో? దీంట్లో తీసుకుంటే యాక్చువల్గా వైకుంఠపురం, పెద్దమూరు, ఎండ్రాయి, కర్లపూడిలో మొత్తం 7,562 ఎకరాలు. అదేవిధంగా వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమిలో మొత్తం వచ్చి 9,097.56 ఎకరాలు. ఇదంతా కలిసి 16,666. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది. ఎక్కువ భాగం కొండలు, వాటర్తో ఉండేది. పార్గమణి కేసులో జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నాయకుల వరకు చాలా మంది ఉన్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని సాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి హాస్యంగా వ్యవహరించారని అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దొంగేడుపులు ఏడ్చారని అన్నారు. పార్గమణి కేసులో దొరికిపోతామని తెలిసే వైసీపీ నాయకులు దొంగేడుపులు ఏడుస్తున్నారని అన్నారు. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకలను భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అప్పనంగా పంచుకున్నారని మండిపడ్డారు. పార్గమణి కేసు రాజుకి భూమన కరుణాకర్ ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. రవికుమార్ ఆయన బంధువుల ఆస్తులు వైసీపీ నాయకులు కొట్టేశారని ఆరోపించారు. చంద్రగిరి మండలం డోర్నకల్లిలో 8 ఎకరాలు ఎవరి పేరు మీద రాయించారో చెప్పాలని అన్నారు. రవికుమార్ బినామీ జయచందర్ను సేడి అధికారులు విచారించాలని తెలిపారు. స్వామివారికి
భక్తి రూపంలో నగదు లేదా డైమండ్సో బంగారమో ఆస్తులో స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొక్కుబడిగా ఇచ్చే సొమ్మును గతంలో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అప్పనంగా పంచుకున్న మాట వాస్తవం. నిన్న కరుణాకర్ రెడ్డి పర్కామణి కేసులో విచారణ జరుగుతుండగా అప్పటి చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఆ పర్కామణి కేసు ఏ విధంగా సెటిల్మెంట్ జరిగింది, దాంట్లో వాస్తవాలు ఏంటి, ఎవరు ప్రోద్బలంతో జరిగింది అని విచారణకు పిలిస్తే ఆయన విచారణ అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వర్షం పడింది, ఆ చినుకులెన్ని, పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళెన్ని, అవి చెప్పగలుగుతామా, లేకపోతే ఏదైతే కారణానికి జన్మకు కారణమైన విషయం గురించి ఇంకా ఆయనకి తెలిసిన భాషలో ఏదో మేధావిలాగా ఆయన ఏదో చెప్పారు. మేము సూటిగా అడుగుతున్నాం, పర్కామణి కేసు రాజీకి నీ ప్రమేయం ఉందా లేదా, అది చెప్పమంటే అది చెప్పడు, అక్కడ మాట్లాడమంటే అది మాట్లాడు. చినుకులెన్ని, నీళ్ళెన్ని ఏంటి మాకు అర్థం కావడం లేదు. నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పర్కామణి కేసు సెటిల్మెంట్ అయింది. అప్పటి సిఐ తిరుమల 2 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీఎంఓలో ఉన్న అధికారులు, టీటీడీలో ఉన్న అప్పటి ఈఓ మీ ప్రమేయం ఉందా లేదా అని చెప్పడం మానేసి ఏందో మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఒక డౌట్ ఉంది. నిజమే, పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి కొలతేస్తారని అడిగారు. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కుట్రకోణంలో, ఈ కుంభకోణంలో అనేక మంది ఉన్నారు, మీరు కొలత వేయగలుగుతారా అని ఆయనే ఒప్పుకునేశాడు. ఈ పర్కామణి సెటిల్మెంట్లో ఏదైతే రవికుమార్తో జరిగిన డీల్ ఏదైతే ఉందో ఆ డీల్లో అనేక మంది ఉన్నారు. బహుశా ఆయన మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింది స్థాయి వరకు ఉన్నారు. మీరు ఎంతమందిని లెక్కేస్తారు, ఎంతమందిని పిలిపించగలుగుతారు అని ఆయన మనసులో ఉన్న మాట బయట వచ్చేట్టుంది. ఆయన ఒప్పేసుకున్నాడు, దీన్ని మీరు లెక్క పెట్టలేరు, అంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు రవికుమార్ పైన ఉన్న ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చారంటున్నారు, బాగానే ఉంది. మరి రవికుమార్ బామాతి పైన ఉన్న ఆస్తులు, ఆయన బినామీల ఆస్తులు, అవి ఎవరికి వెళ్ళాయి? వాటి మీద కూడా విచారణ చేయాలి. దాని మీద విచారణ చేయమని స్వామివారి భక్తులుగా వల్లరామయ్య గారు కావచ్చు, ఇంకా కానీ ప్రజాప్రతినిధులు పోయి ఆ రోజు అడిగితే ఏదో మేము ఫోర్స్ చేసామంట, ఆయన పిలిచారంట. నిన్ను పిలవడం కాదు, నువ్వే ముద్దాయివి. నువ్వు కరుణాకర్ రెడ్డే దీంట్లో కీలక ముద్దాయి. పర్కామణి కేసు దర్యాప్తు నేపథ్యంలో ఏపీ సిఐడి పిలుపు మేరకు విచారణకు హాజరైనట్లుగా వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తిరుమల స్వామివారి పర్కామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైనదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ పూర్తయ్యాక దోషులు గుర్తించి వారికి తగిన శిక్ష విధించే బాధ్యత కోర్టుదేనని అన్నారు. తన హయాంలో ఈ ఘటన జరిగిందన్న ఆరోపణల కారణంగా విచారణకు రావాల్సి వచ్చిందని, చట్టపరమైన ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. పర్కామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పర్కామణి విషయంలో జరిగింది, ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే
రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచాము అని మీడియాల్లో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంటున్నావు, వాళ్ళు ఏం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం, నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? అదే చాలా దారుణం అని చెప్పా కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి, దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ, ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వాళ్ళని దాన్ని తేల్చనియండి, అందుకే మనం సహకరిస్తున్నాం. మనం తప్పు చేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం. తెలీదు, నాకేం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఐసీయూలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు అనుభవం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతోనే బయటకు తీసుకురాగలిగామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు 15 ప్రధాన బ్యాంకుల చైర్మన్లను, ఉన్నతాధికారులను అమరావతికి తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ ముంబైలోనే కాదు అమరావతిలోనూ ఉంది అని నిరూపించారని అన్నారు. వారిని ముంబైలో కలవాలంటే ఎంతో నిరీక్షించవలసి ఉంటుందని, అలాంటి వారిని అమరావతికి తీసుకువచ్చామని చెప్పారు. ఇంట్లో అమ్మ ఎంత కఠినంగా ఉంటుందో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సైతం అలాగే ఉంటారని, ఏది అవసరమో అదే ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం. ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ది కెనరా బ్యాంక్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలను 2 పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా. మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు, షీఈ్ అ టఫ్ లేడీ. ఎస్, షీఈ్ టఫ్, షీఈ్ టఫ్. ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు. అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు, అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి. ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు, ప్రతిరోజు బట్టలు ఇవ్వదు, ప్రతిరోజు మనం చేయాల్సినవి చేయదు. ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి. అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను. ఇఫ్ షీ ఈస్ టఫ్, ఎస్ షీ ఈస్ రియల్లీ టఫ్. If it is not in the interest of the state, if it is not in the interest of the people, it is not interest of the financial discipline, she is tough. కోపం ఎక్కువ అంటారు మేడం, ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్. కోపం ఎక్కువ అంటారు. ఎస్, టైం వేస్ట్ చేయడం అంటే ఆమెకు కోపం ఎక్కువ. ఎవరైనా టైం తీసుకుంటే, ఇఫ్ షీ గివ్స్ ఎ టైం, అమేజింగ్. 40 సంవత్సరాల్లో చాలామందిని చూశాను నేను. షీ కమ్స్ థరోలీ ప్రిపేర్డ్.
మనం ఏ సమస్యతో వెళ్తున్నాం ముందు అడుగుతారు, ఇచ్చిన తర్వాత అసలు పాసిబుల్ సొల్యూషన్స్తో వస్తారు. అండ్ షీ ఎక్స్పెక్ట్ ది సేమ్ హోంవర్క్ ఫ్రమ్ అస్. ఇఫ్ వీ డోంట్ డూ దట్ హోంవర్క్, ఐ థింక్ షీ ఈజ్ రైట్. ఆ కోపం ఉండడం అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ప్రతి క్షణం కూడా విలువైనటువంటిదే. ఆ సమయం విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె చూపించేటువంటి కోపాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ దేశాన్ని కోరుతా ఉన్నాను. అండ్ ద కైండ్ ఆఫ్ ఒక్క పోలవరం మీద వెళ్తే మేడంకి పోలవరం గురించి అంత ఎక్కువ ఏం తెలిసి ఉంటుందిలే అనుకున్న ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. మేడం, ఐ వాజ్ షాక్డ్. ద కైండ్ ఆఫ్ డీటెయిల్స్ షీ హ్యాస్ ఆన్ ది పోలవరం సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్లోనే అట్లా ఏ కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది, వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ టు ఇట్, వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టు ఇట్, వాట్ డిడ్ ది ఫైనాన్స్ సే. She has the thorough understanding of the issue and she comes prepared like that and she expects us to prepare like that. And we are trained with Chandrababu Naidu garu. We also do our homework before coming to you, ma'am. But still, there's lot to learn from you. Every time we come, we learn a new thing. In fact, మీరు టఫ్ అంటే మేము అనుకునే వాళ్ళం. మేము పెరిగినటువంటి రాజకీయ వాతావరణంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చాలా టఫ్ అని. ప్రతిరోజు మామూలుగా స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లో ఉంటాయి, ఇయర్లో ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిరోజు మాకు పరీక్షే. ఎవ్రీ డే ఇస్ అ టెస్ట్. మేము అనుకునే వాళ్ళం డే స్కాలర్స్గా ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంట్లో ఉన్న లోకేష్ గారికి పట్ల ఇంకెంత టఫ్గా ఉంటారో అనేటువంటిది. ఎస్, వీఆర్ సీయింగ్ ది రిజల్ట్. ఆర్ వీ నాట్ సీయింగ్ ది రిజల్ట్ లోకేష్ గారిలో? ఎవ్రీ డే వీ సీ దట్ ఇంప్రూవ్మెంట్ కమింగ్ అప్. We see the change, transformation, how he is coping up, how he is building up himself. That is the leadership of our Chandrababu Naidu garu. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెద్ద ఎత్తున గన్నవరంలో గ్రీవెన్స్ నిర్వహించారని అన్నారు. నా సొంత ఖర్చులతో జాబ్ మేళ ఏర్పాటు చేసి కొన్ని ప్రైవేటు సంస్థలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన తెలిపారు. విజయవాడ రోడ్ల మండలం నున్న గ్రామంలోని సొసైటీ బ్యాంక్ పై అంతస్తు ఆవరణలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు అందించారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ నున్న గ్రామంలో పబ్లిక్ గ్రీవెన్సీ ఇది రెండోసారని పేర్కొన్నారు. సుమారు 450కు పైగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వచ్చాయని, అధికారులు అలసత్వం వదిలి ప్రజల అవసరాల పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారుల పనితీరు బానే ఉందని, నియోజకవర్గంలో ఆక్రమణలు గుర్తించి వివాదం లేని ప్రభుత్వ స్థలాలను పేద ప్రజలకు కేటాయించి త్వరలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని వెల్లడించారు. 1600కు పైగా ఎంఆర్ఓ లాగిన్లో ప్రజల సమస్యలు నిలిచిపోయినటువంటి ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలోని మల్లవల్లి, వీరపనేనిగూడెంలలో ఇండస్ట్రియల్ ఏరియాను వేగంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ప్రకటించారు. రెండోసారి గతంలో ఎన్నికేపాడులో గ్రీవియస్ పెడితే కేవలం 54 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్ కూడా నూనెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ప్రజలు వచ్చి సమస్యలు చెప్తే పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రజల వద్ద పాలన తీసుకొచ్చింది. తర్వాత కాలంలో అంతకుముందు ఎంఆర్ఓల వ్యవస్థను ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే ఈ మధ్యకాలంలో గ్రీవియన్స్లు సోమవారం ఒకటి కలెక్టర్ ఎప్పుడు తీసుకునే వ్యవస్థ ప్రభుత్వాలు ఎప్పుడూ ఉంది. కానీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీజీఆర్ఎస్లో రాష్ట్రంలో రెండో స్థానంలోనూ 1630 అప్లికేషన్ మనం యాడ్ అవుతాయి. ఫస్ట్ స్థానంలో ఆచరణ నియోజకవర్గం, మొన్న వరకు ఆచరణ ఎక్కడ 20-30 ప్లేస్లో ఉంది. వాళ్ళు బాగా పనిచేస్తారు. గన్నవరం అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండడానికి సమస్యలు పరిష్కరించింది. అలాగే ఈరోజు కలెక్టర్ వచ్చినందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చెప్పా, కలెక్టర్ దగ్గర పంపించా. కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం కేంద్రంగా ఏదైతే కృష్ణా యూనివర్సిటీ ఉందో ఈ నియోజకవర్గంలో భూములన్నీ అన్యాక్రాంతమైనవి, పంది కుక్కల్లో తిన్నారు. ఎవడడిగినా ఎవడో నాకు తెలియదు అంటారు. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఉన్న పరిస్థితి. ఈ వాళ్ళని అడిగితే డేటా ఇవ్వని పరిస్థితి. అసలు ఇన్ని లేఅవుట్లు వేసి కామన్ లేఅవుట్లు తిన్నాళ్ళని చూస్తూ ఊరుకుంటాం. మీడియా కూడా సాక్షి అవడం చాలా బాధాకరం. వాటి మీద ఎంక్వైరీ చేసేందుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేసి, కానీ ఇంతవరకు పని మొదలట్లేదు కాబట్టి తొందరగా సత్వరమే పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు మనం కలెక్టర్ని కోరా. ఎవడైనా శిక్షార్హుడే, బుడమేరు ఆక్రమణను తొలగిస్తాం.
అలాగే నున్న రోడ్డును కూడా డెఫినెట్గా ఎక్స్టెండ్ చేసి తీరుతాం. 120-130 అడుగులు ఉండాల్సిన రోడ్లో కేవలం 17 మీటర్లు 13 మీటర్ల రోడ్లో 15,000 ఓటర్లు 30,000 జనాభా, చుట్టుపక్కల ఊళ్ళలో జనాభా 1,00,000 మంది తిరిగే రోడ్డు ఇలా ఉండటం చాలా బాధాకరం. ఈ రోడ్డును కానీ హై స్కూల్ రోడ్డు కానీ ఎక్స్టెండ్ చేసి తీరుతాం. కానీ దాన్ని ప్రజలు మెప్పించి ఒప్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూపించే బాధ్యత చూడమని ఎంఆర్ఓని కమిటీ ఏమని కోరా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పి ఎంఆర్ఓ అధికారులు కమిటీ చేస్తారు. అలా దే విల్ స్టార్ట్ దేర్ వర్క్. అలాగే కృష్ణా యూనివర్సిటీ మధ్యలో చెప్తా మర్చిపోయా. కృష్ణా యూనివర్సిటీ వాళ్ళని వైస్ ఛాన్సలర్ వచ్చి నన్ను కలిశాడు. నైనవరంలో ఏదైతే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో ఇప్పుడు 3 సార్లు అక్కడ ఎంక్రోచ్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేశారు. 3 సార్లు రిమూవ్ చేయించా. ఆఖరికి దరిద్రం ఎలా ఉందంటే నున్నలో ఇళ్ల స్థలాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇద్దామని 3 ఎకరాలు జర్నలిస్ట్ సోదరులకు కేటాయిస్తే సొసైటీకి దాన్ని కూడా ఆక్రమించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి 14-19 మధ్యలో జీవో ఇచ్చారు. దాన్ని కూడా ఆక్రమిస్తే స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడి వాళ్ళ ఆక్రమణ కొట్టించేశారు. రాబోయే కాలంలో జర్నలిస్ట్ సోదరులకు కూడా 2 సెంట్లు 3 సెంట్లు ప్రజలకు ఇస్తున్నాం కాబట్టి మీరు ప్రజాహితం కోసం ప్రభుత్వానికి ప్రజలకి పార్టీలకి ప్రజలకు వారధిగా ఉంటున్నారు కాబట్టి పల్లెటూరులో 4 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు మన అసెంబ్లీలో మాట్లాడా. గౌరవ ముఖ్యమంత్రితో కూడా మొట్టమొదటి మాట్లాడింది నేనే జర్నలిస్టులకు గెలుస్తానని. అలాగే ఈ నున్నలో సమస్యను కూడా ఎట్టి పరిస్థితుల్లో పరిశీలిస్తాం. టైం టేకింగ్ ప్రాసెస్ కానీ సమస్యలు ఓవర్ నైట్ సాధ్యం కాదు కాబట్టి అవి పనిచేస్తాం. ఈ 10 ఎకరాలు ఏదైతే నైనవరంలో ఉందో అది కూడా మళ్ళీ పందికొక్కులాగా నియోజకవర్గంలో అలవాటు పడిపోయిన పందికొక్కులు మళ్ళీ తింటాయనే ఉద్దేశంతో ఆ 10 ఎకరాలని మనం కాపాడలేమనే ఉద్దేశంతో కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ని పెట్టమని కోరా. దాదాపు అది అయిపోతే ఇందాక జిల్లా కలెక్టర్ కూడా చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చాడు. త్వరితగతిన ఫైల్ మూవ్ చేయమన్నాడు. అది మూవ్ అయ్యి కృష్ణా యూనివర్సిటీ పీజీ సెంటర్ నైనవరంలో రాబోతుంది. ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాతనే నా టెన్యూర్లోని ఈ శాసనసభ సభ్యత్వం ఉన్న టైంలోనే ఈ టెన్యూర్లో 80% దాన్ని కృష్ణా యూనివర్సిటీని కూడా తీసుకొస్తా ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ పీజీ సెంటర్ పెట్టమని కోరా. ఫీజిబిలిటీ బాగుంటుంది, మాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. జిల్లాలు విడిపోయినాయి కాబట్టి అశాస్త్రీయంగా జరిగిన విభజనకు గురైన జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మా నియోజకవర్గంలో పెట్టమని కోరా. దాదాపు తీసుకొస్తాం. పీజీ సెంటర్ అయితే డెఫినెట్ 10 ఎకరాలు అయితే వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే ఈరోజు మొట్టమొదటిసారిగా 450 కన్నా ఎక్కువ అప్లికేషన్ వచ్చింది. నెంబర్ కట్టలేదు 450 నుంచి 500 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. వీటన్నిటి మీద ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ ఆడిట్ చేసిన ఎమ్మెల్యేలు కూడా నేనే. ఎమ్మెల్యేలకు లాగిన్ ఇవ్వకముందే నేను పీజీఆర్ఎస్ పెట్టా. కనవరంలో ఎస్ఎంసీ కన్వెన్షన్లో 1630 అర్జీలను పరిష్కరించాం. ఆ 1630 మా అకౌంట్లో లేకుండా అధికారుల అకౌంట్లో ఉండిపోయి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆ ఇద్దరు కలెక్టర్ని కోరే. ప్రభుత్వంలో కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. రాజధాని కోసం 2 విడత భూ సమీకరణపై రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టీకరణ. జనసేన ఎంపీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. పార్లమెంట్లో వ్యవహరించవలసిన విధానాలపై దిశానిర్దేశం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి సమీక్ష. 2027లో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.